హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను సూజీ బుర్రలు చేస్తున్నానండి ప్రసాదం కోసం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. అది కొద్దిగా వేడయ్యే లోపల నేను ఇక్కడ 1 కప్ సూజీ తీసుకుంటున్నానండి. దీని కొలతలు ఏంటంటే 1 కప్కి 2 కప్ వాటర్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ సూజీ వేసుకొని ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా 1 కప్ సూజీకి ఏంటంటే 2 కప్స్ మనం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ సపరేట్గా ఇది వేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ దీంట్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీ అనమాట. ఇప్పుడు 2 కప్స్ వేసి నేను ఇది వాటర్ను బాయిల్ చేసుకుంటాను. ఈలోగా సూజీ కూడా అవుతుంది కదా. ఇలా చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది. అందుకే నేను ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నెయ్యి వేసి కొద్దిగా కాసేపు మనకు తగినంత నెయ్యి వేసుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇలాచీ వేసుకుంటున్నానండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదనమాట. నేను అందుకే డైరెక్ట్గా తొక్క తీసి దాన్ని అలాగే వేసేస్తున్నాను. ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఆ వాటర్ని మెల్లగా మనం వేసుకోవాలి. మెల్లగా వేసుకొని చక్కగా మనం కలుపుకొని కాసేపు మనం దీన్ని ఉడకబెట్టాలి. ఎందుకంటే సూజీ బాగా కుక్ కావాలి కదా. ఇలా వేసుకొని అంటే 1 కప్ సూజీకి 2 కప్స్ వాటర్ అనమాట. మన హల్వా కూడా ఇలా చేసుకుంటాం కదండి. సూజీ హల్వా సేమ్ ప్రొసీజర్. హల్వా ఎలా చేసుకుంటాం అలాగే. దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేస్తాం, దీంట్లో వేయట్లేదు, అంతే తేడా. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఏంటంటే నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్పు సూజీ తీసుకున్నాను కదా. 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు సూజీ బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో షుగర్ని యాడ్ చేసుకుంటానండి. సేమ్ అదే కప్పుతో నేను 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో షుగర్ని వేసుకొని ఇది మెల్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇది ఇప్పుడు కుక్ అయిపోయిందండి. మనకి సూజీ హల్వా రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడ గ్యాస్ కట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బూర్లు వేసుకుంటాం కదా. నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను మినప్పప్పు, కొద్దిగా రైస్. దీనికి రైస్ వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటానండి. కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకొని
ఇప్పుడు నేను మినపప్పును కూడా మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఈలోగా సూజీ కూడా కొద్దిగా చల్లబడుతుంది కదా, ఇదిగోండి ఇలా మనం ఉండలు చుట్టుకోవాలన్నమాట. అయినా వేడిగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రసాదం కోసం కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఇది స్వీట్ కదా, ఇప్పుడు తగ్గిందేమో నేను ఉండలు చుట్టేస్తాను అనమాట. మనం ఉండలు చుట్టి ఇలా మనం పక్కన పెట్టుకోవాలి. అన్నీ పక్కన పెట్టేస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. ఇంకా మినపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సూజీ బూరెలు చేయడానికి డీప్ ఫ్రై చేయడానికి అనమాట నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానికి తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని అది కొద్దిగా వేడవ్వాలి. అప్పుడు మనం ఏంటంటే సూజీ బూరెలు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మినపప్పులో డిప్ చేసి మనం ఒక్కొక్కటి వేసుకోవడమే. చూడండి నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వైపు కూడా అలా టర్న్ చేసి మనం దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. దీని ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగు, లేకపోతే ఇవి ఏంటంటే మాడిపోతాయి అన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సేమ్ ప్రొసీజర్లో అలా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మినపప్పులో డిప్ చేసి వేసుకోవడమేనండి. ఇప్పుడు మిగిలినవన్నీ సేమ్ ప్రొసీజర్లో చేసుకోవాలి.
హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు స్వీట్ హోమ్. ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏంటంటే ఈవినింగ్ ఆరతి అవుతుంది. ఇప్పుడు 6:30 అవుతుంది, 7 o'clock అనమాట ఆరతి. మార్నింగ్ అంతా బిజీ, ఇప్పుడే టైం దొరికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి మా గణేష్జీ ఇలా ఉంది. మార్నింగ్ పూజ అయింది, ఇప్పుడు ఆరతి చేయాలన్నమాట. మార్నింగ్ నేను మార్నింగ్ చిన్న వీడియో చేసి నేను పెట్టానండి. మేము 5 days సెలబ్రేట్ చేసుకుంటాం. 5 days అయిన తర్వాత మేము విసర్జన చేస్తాము. ఓకే, బాయ్. వినాయక చవితి కొన్ని ఫొటోస్ కూడా, మా ఫ్యామిలీ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి.